ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆడపిల్లల మీద దారుణం హత్యలు, అత్యాచారాలు, రేపులు, అడ్డుగుంటే మర్డర్ చేయడం జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో కూడా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, వరంగల్లో యాసిడ్ దాడులు ఉన్నాయి. అత్యంత దారుణంగా అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి మర్డర్ చేస్తున్న వ్యక్తులకి ఏం చేయాలి? ఏం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే అది అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, మొన్న అన్న రాంప్రసాద్ అన్న, ఇప్పుడు అమ్మాయి సంధ్య, ఇంకో అమ్మాయి ఉంది. పాపం అమ్మాయిని, ఇంకో అమ్మాయిని నరికి చంపారు, ఇంకో అమ్మాయిని పెట్రోల్ పోసి చంపారంట. కానీ ఒక విధంగా చెప్పాలంటే చాలా వినటానికి అసలు ఒక విధంగా ఆ అమ్మాయి పెట్రోల్ ఆ అమ్మాయి మీద పోసి నిప్పంటించినప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో, ఎంత వేదన అనిపించి ఉంటుందో ఆ అమ్మాయికే తెలియాలి. అది ఊహకు అందనండి. కానీ ఏంటంటే అది మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి న్యాయం జరగాలండి. అంటే న్యాయం అంటే ఏ విధంగా జరగాలంటే న్యాయం అటువంటి వ్యక్తి ఇప్పుడు అయోష మీరా అనే అత్యంత దారుణంగా ఒక వ్యక్తి, సత్యబాబు కాకపోవచ్చు, ఒక వ్యక్తి దారుణంగా హత్య చేసి బాత్రూంలో తీసుకెళ్ళి రేప్ చేశాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తిని ఏం చేయాలంటే అది 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 ఆ జడ్జిమెంట్ కోర్టే ఇవ్వాలండి. అంటే కోర్టు వరకు కాకుండా ఆ వ్యక్తి రోడ్డు మీద దొరికితే ఏం చేయాలి? చేయటం అయితే చాలా తప్పు. కానీ ఒక విధంగా ఆ తప్పు చేసే ముందల మనకి వెనకాల మన అక్క ఉంది, మన చెల్లెలు ఉంది. రేపు మన చెల్లెలకు కానీ మన అక్కకు కానీ మన పొజిషన్లో ఉండి వేరే వ్యక్తి చేస్తే మనం ఎంత బాధపడతాం, అలాగే వేరే అమ్మాయిని చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పేసి ఈ వ్యక్తి ఆలోచించినట్టయితే ఆ తప్పు జరిగేది కాదు. అది సృహలో ఉండి చేస్తే మీరు అన్నట్లు కుటుంబ సభ్యులు అవి గెలుస్తాయి. కొంతమంది మత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ పౌడర్ దొరికి ఆ వాసనకో ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమంది వికృతంగా ప్రవర్తిస్తారు. అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే సృహలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, చెల్లి, అక్క, తల్లి అందరు గుర్తుకొస్తారు. కానీ సృహలో లేనప్పుడు, మద్యం మత్తులో ఉన్నప్పుడు కానీ, లేదా అక్కడ ఏమైనా పౌడరు, పాండ్స్ పౌడర్ లాంటి, లేదంటే ఒక సెక్సువల్ పౌడర్ దొరికినప్పుడు ఆ పౌడర్కి ఇన్స్ప్రెస్ అయ్యి వెంటనే ఆ వ్యక్తి ఆ అమ్మాయి మీద రేప్ చేయాలి, అడ్డుకుంటే హత్య చేస్తుంటారు కొంతమంది. అటువంటి వ్యక్తులని ఏం చేస్తే బాగుంటుంది? మీరు సమాజం ఏం కోరుకుంటుందంటే ఆ టైంలో ఆ అమ్మాయిని చేసిన వ్యక్తి ఒక అమ్మాయిని చంపినప్పుడు ఆ వ్యక్తి వెంటనే దొరికితే స్పాట్లో అతను చంపేయాలి, ఇలాంటి వాడు బతకూడదు, చంపేయాలిరా అనిపిస్తుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఎలా చెప్పాలో ఏంటో అనేది ఒక విధంగా చెప్పాలంటే అది కరెక్టేనండి. ఏంటి కరెక్ట్? ఒక అమ్మాయిని చంపేశారు, తర్వాత ఆ తీర్పు ఎవరికి అప్పు చెప్పాలంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అప్పు చెప్పాలి. అది నాకు తెలిసినంత వాటికి. అంటే అయోష మీరా కేసు కాదు, ఇప్పుడు ఇటీవల కాలం హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తున్నాం, చాలా దారుణంగా ఘటనలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తుల్ని చట్ట ప్రకారం చర్య తీసుకోవాలా, లేదా పోలీసు వైపు నుంచి యాక్షన్ తీసుకోవాలా? పోలీసు వైపు నుంచి యాక్షన్ కాదు కదండి, కోర్టు నుంచే నాకు తెలిసినంత వాటికి అయితే కోర్టు నుంచి, తర్వాత అది మనుషుల వైపు నుంచి కూడా చర్య తీసుకోవచ్చు. కానీ ప్రజలు అన్నట్లు మృతురాలి బంధువులు కూడా అప్పుడే మాకు స్పాట్లోనే మాకు యాక్షన్ కావాలంటుంటారు. అటువంటి వ్యక్తులకి ఏం సమాధానం? అంటే ఇప్పుడు మీదే ఉదాహరణ, ఒకవేళ మీ వైపు సత్యంబాబు నిందితుడు అని కానీ పోలీసులు అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఈరోజు సత్యం వ్యధ ఉండేది. ఎందుకంటే న్యాయం జరిగేది కాదు. మీరు నిలబడ్డారు కాబట్టి, కోర్టు మీకు అండగా ఉంది కాబట్టి నిర్దోషిగా బయటపడ్డారు. ఒకవేళ అక్కడే పోలీసులు వేరే డెసిషన్ తీసుకుంటే వేరేగా ఉండేది సిచ్యువేషన్. అంటే ఇటువంటి కంపారిజన్ ఎలా చేద్దాం? ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని మర్డర్ చేశాడు, నిజంగా అతను చేశాడా లేదా అని నిర్ధారించాల్సింది కోర్టు. ఇప్పుడు సత్యంబాబు విషయంలో తీసుకుంటే సత్యంబాబు నిర్దోషి అంటూ కోర్టు చెప్పింది కాబట్టి నువ్వు సేఫ్ అయ్యావు. ఒకవేళ పోలీసులు సత్యంబాబే చేశాడని కానీ మీ మీద యాక్షన్ తీసుకుంటే, లేదా ప్రజలు ఒత్తిడి తీసుకుంటే ఇటువంటి మనం సమర్థించలేము కదా. సమర్థించలేమంటే నాకు అంత ఈ క్రిమినల్ విషయంలో నాకు అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. ఎందుకంటే నాకు అంత ఆలోచన లేదు. కాబట్టి తప్పు జరిగినప్పుడు ఎవరైనా సరే ముందుగా రియేట్ అయ్యేది ఏంటంటే వాడిని ఎట్లాగైనా చంపాలని చెప్పి రియేట్ అవుతారు. తర్వాత అది కానీ అది కరెక్ట్ కాదు కదా.
కరెక్ట్ కాదని నేను చెప్పటం ఎవరైనా చెప్పటం కాదు కదండి. ఆ విషయం డిసిషన్ తీసుకునేది ఆ ఫ్యామిలీకి అప్పు చెప్పాలి నాకు తెలిసినంత వాటికి అయితే. మనం ఎవరం కూడా చేయటం కాదు కదండి. ఈ వ్యక్తిని ఏం చేయాలి ఏంటి అనేది నష్టపోయిన ఫ్యామిలీకి అప్పు చెప్పాలి. ఆ వ్యక్తిని వాళ్ళే నిర్ణయిస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు నేను చెప్పింది ఇంకొకరు చెప్పింది కాదు. ఎవరైతే బాధపడుతున్నారో వస్తువుని బాగొట్టుకొని ఆ వ్యక్తిని వాళ్ళకే అప్పు చెప్పాలి. ఆ వ్యక్తిని వాళ్ళకే అప్పు చెప్పినప్పుడు వాళ్ళు ఏం తీర్పిస్తారో ఏంటనేది వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే వాళ్ళు కూడా వేరే రాంగ్ ట్రాక్లకు వెళ్ళినప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారండి. అంటే చెప్పట్లేదండి. ఇప్పుడు అతను తప్పు చేసినప్పుడు ఈ విషయాలు అయితే నాకైతే పెద్దగా తెలియదండి. ఓకే, ఇంకా ఈ కేసు విషయం పక్కన పెడితే మీరు కోర్టు నిర్దోషించింది. కోర్టు మీకు ఎవరైతే జైలు పాలు చేశారో ఆ అధికారం మీద చర్య తీసుకోవాలి, మీకు డబ్బులు కూడా ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలని తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇచ్చే చాలా నెలలు అది గడుస్తుంది. ఇంతవరకు దాని మీద ఏమైనా ప్రభుత్వం నుంచి కదలికి వచ్చిందా లేదా? నాకు 10 నెలలు అవుతుందండి. హైకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించి 10 నెలలు అవుతుంది. ఇంత మటుకి నాకు గవర్నమెంట్ నుంచి ఏం స్పందన లేదు, అసలు ఏమీ లేదండి. అసలు నాకు ఇంత మటుకి నేను జైలుకి వెళ్ళిన తర్వాత నా ఇల్లు కాలిపోయింది. 2016లో నా ఇల్లు కాలిపోయింది. చెల్లెమో హాస్పిటల్లో ఉంది, అమ్మేమో చర్చికి వెళ్తుంది, కోటాల్లో ఉంది. ఇంటికి వచ్చేకి ఇల్లు కాలిపోయింది. వీళ్ళకు ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేవు. మా ఊరు అనాసాగరం వాళ్ళందరూ కలిసి తలా ఒక ఇంటికి వేసుకొని అమ్మకి బట్టలు చెల్లెల బట్టలు చేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఇల్లు కూడా లేదు. చోటు ఉంది కానీ ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాం. మరి దాన్ని బట్టి ఆలోచించండి. ఒకటి ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ నేను చెప్తాను. అదే అగ్ర కులాల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి కేసుల్లో ఉండి నిర్దోషిగా బయటకు వస్తే వాళ్ళకి జరుగుతాయి. నాలాంటి దళితుడు, పేదవాడు, నిరుపేద నాలాంటి వాడు ఇలాంటి కేసుల్లో నిర్దోషిగా బయటకు వస్తే ఎవరో ఆదుకునే పరిస్థితులు లేవు. నేనే ఉదాహరణ. ఇంత మటుకి ఏందండి, ఇల్లు లేదు, ఈ అద్దెంట్లో ఉంటున్నాను. ఇంత మటుకి ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది? ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదండి. అంటే అది గవర్నమెంట్ అండి. మరి గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడింది. గవర్నమెంటే చూసుకోవాలి. అది నేను చెప్పినా ఎవరు చెప్పినది కాదండి. అది ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ అమ్మా నాన్న ఎవరెవరు చెప్తున్నారో గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద వెంటనే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటే న్యాయం జరిగిద్ది. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీకు నచ్చిన 9 సంవత్సరాలు మీ జీవితాన్ని జైలు పాలు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారు? నేను చెప్పడం కాదు కానివ్వండి, హైకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమంటుంది, ఆనాడు దర్యాప్తు అధికారులు అయితే ఎవరున్నారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది. దానికి నేనేం మాట్లాడను, అది కోర్టు చూసుకుంటుంది. నేను ఈ 9 సంవత్సరాలు జైల్లో ఉండా కాబట్టి 9 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చాను. 9 సంవత్సరాలు నేను జైల్లో ఉంటే, అదే జైలుకి వెళ్ళకుండా బయట ఉంటే నేను ఒక స్థాయిలో ఉండేవాడినేమో, నేను ఒక మంచి పొజిషన్లో ఉండేవాడినేమో. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా అదే నేను బయట ఉంటే నా చెల్లెలకి పెళ్లి చేసేవాడిని. సో చెల్లెలకు పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు చెల్లెలకు పెళ్లి చేయాలంటే నా దగ్గర రూపాయి లేదు. ఏం చేయాలి? ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి రూపాయి లేదు, డబ్బులు లేవు. చెల్లెలకు పెళ్లి చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను ఏం చేయాలి? నా 2 కిడ్నీలు అమ్ముకొని చెల్లెలకు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? అమ్మ బజ్జా తారకం గారు చనిపోతే హైదరాబాద్ రమ్మంటే అమ్మ హైదరాబాద్ వచ్చి తప్పిపోయింది. 3 నెలలు మైండ్ అప్సెట్ అయిపోయింది. మైండ్ బాగలేదు, మైండ్ సెకంగా అమ్మ బాగలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను జైల్లో ఉండి చదువుకున్నామని కూడా అంటున్నారు. జైల్లో నేను బయట చదువుకుని 7 జైలుకి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ఉందండి జైల్లో. మరి మహానుభావుడు, మరి రాజ్యాంగ నిర్మాత. కానీ మరి ఆయన దళితుల విషయాల్లో ఆయన ఒక దళితుడు కాబట్టి దళితుల విషయం మరి ఆనాడు ఆయన అంత జ్ఞానంతో, ఎంత ఆలోచనతో మరి దళితుల విషయం ఆలోచించి రాజ్యాంగం మొదటి వ్యక్తి, 5గురిలో మొదటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి గొప్ప వ్యక్తి చనిపోయి అక్కడ ఉండగానే నా హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియ. ఈ రోజున
అగ్రకులాల మధ్య కూడా స్వేచ్ఛ వాయువులు పీలవగలుగుతున్నాం అంటే ఆయన అంబేద్కర్. అంబేద్కర్ గారు. కారణం ఏంటో ఎందుకని దళితుల అగ్రకులాల వాళ్ళ మధ్యన కూర్చొని పక్క సీట్లో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళు, పక్క సీట్లో కూర్చొని సినిమా చూస్తున్న వాళ్ళు, పక్క సీట్లో కూర్చొని బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ, పక్క సీట్లో కూర్చొని రాజకీయాల్లో కూడా వాళ్ళ పక్క సీట్లో కూర్చొని ఎమ్మెల్యేగా చేయగలుగుతున్న కారణం బిఆర్ అంబేద్కర్. మరి ఆయన ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కానీ మరి ఆయన గొప్ప వ్యక్తి. మరి నాలాంటి వాడికి కూడా నేను చదువుకున్న 7th, కానీ డిగ్రీ కంప్లీట్ చేయగలిగానంటే ఆ వ్యక్తి గొప్పతనం. ఆ వ్యక్తి వల్లనే ఈరోజు నేను డిగ్రీ కంప్లీట్ చేయగలిగాను. ఆ వ్యక్తి ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తావు అనుకోవచ్చా? నా వాటికి అంటే అంబేద్కర్ అనేది గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత. ఆయన దళితుల కోసం పోరాటం అనేది కొన్ని వేల సంవత్సరాలకైనా చెరగని ముద్ర ఉంటుంది. ఆ వ్యక్తి పేరుతో ఉన్న యూనివర్సిటీలో చదువుకున్నావు, ఆ వ్యక్తి యూనివర్సిటీ నుంచి వచ్చి నువ్వు డిగ్రీ తీసుకొచ్చావు. ఆ వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా నువ్వు ముందుకెళ్తావంటే మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తి విధంగా అంటే అన్న రాంప్రసాద్ అన్న ఈ కేసులోకి వచ్చిందిరా. నా ఫస్ట్ కాడి నుంచి నాకు అన్న ధర్నా చేసేటప్పుడు అన్న మొదటి నుంచి ఎలాగా నేను చూస్తూనే ఉన్నా అన్నని. అంటే నువ్వు చెప్తున్నావు రాంప్రసాద్ అనే వ్యక్తి నాకు కూడా తెలుసు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యుల కన్నా ఆయన ఎక్కువగా నీ కోసం శ్రమించాడు. అంటే ఆయన కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఆయన ఆశయాలను నమ్మే నిన్ను ఆయన చేరదీశారు. అంటే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? జైల్లో ఉన్న అన్యాయం, అక్రమాలను ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? నా వంతుగా నాకు అన్న సపోర్ట్ ఇచ్చిండు. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా అన్న ఫాలో అవుతుండు. అన్న చెప్తుంటే కూర్చొని మాట్లాడుతుంటే అంబేద్కర్ సిద్ధాంతాలు ఫాలో అయ్యే వ్యక్తులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. అంటే వాటిలో మా అన్న నేను వింటున్నాను కదా, అన్నని చూస్తున్నాను. మరి అన్న అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా ఫాలో అయ్యింది కాబట్టే మరి నాకు సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి అలాంటి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను కూడా స్ఫూర్తితో నేను కూడా ముందుకు కొనసాగుతానని మీకు ఈ సమయం తెలియపరచుకున్నాను. ఓకే, ఇప్పుడు కేసులోంచి బయటకు వచ్చావు, నిర్దోషిగా ఉన్నావు. ఓకే, ఇప్పుడు నీవు తదుపరి ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగడం కొంచెం టైం పడుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా నువ్వే రావచ్చు, లేదా ఈ సత్యంబాబు కాదు వేరే వ్యక్తి అని కూడా రావచ్చు. అది ఆ ఇన్వెస్టిగేషన్ మీద హైకోర్టు డైరెక్షన్ నడుస్తుంది కాబట్టి దాని గురించి కామెంట్ చేయకూడదు. ఒకవేళ దేవుడి దయ వల్ల నువ్వే కాదు అన్నప్పుడు తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి ఉంటుంది? అంటే పొలిటికల్గా వెళ్తావా? ఎందుకంటే నీ ఉపన్యాసాలు, నీ స్పీచ్ అంతా పొలిటికల్ యాంగిల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్ ఏంటంటే పొలిటికల్ యాంగిల్ వెళ్తావా, లేదా నీలాట పోలీసుల చేతిలో అక్రమాలు, అన్యాయాలు గురవుతున్న వ్యక్తులకి అండగా నిలబడి కొంత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తావా? ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళినాం అనుకోండి, వాళ్ళ ప్రకారంగానే వెళ్ళిపోవాలి. అదే మనం అంబేద్కర్ సిద్ధాంతాల్లోకి వచ్చామనుకో, ఎవరు మన మీద ఒత్తిడి ఉండదు, ప్రెషర్ ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా వెళ్తేనే మనం చేయాలనుకున్న పని చేయగలం. అంబేద్కర్ సిద్ధాంతాలు ఏమున్నాయో ఆ ప్రకారంగా వెళ్ళగలం. రాజకీయాల్లోకి వెళ్ళినాం అనుకోండి, ఏం చేయగలం? చేయలేము. కాబట్టి ఇలాగెళ్తేనే ఏదైనా నాకు తెలిసినంత బట్టికి నేను తెలుసుకున్న దాని ప్రకారంగా వెళ్తే ఈ విధంగా అయితేనే కరెక్ట్ అనుకుంటున్నాను. సత్యంబాబు అన్నట్లుగా కోర్టు ఆదేశాల ప్రకారం రీఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసులు ఒకవేళ నార్కో టెస్ట్కి తీసుకెళ్ళాలి అంటే నువ్వు సిద్ధమేనా? నార్కో టెస్ట్ అంటే కోర్టు నా విషయంలో మటుకి అది చెప్పలా. నన్ను జడ్జిమెంట్ దర్యాప్తు చేయమంది కాబట్టి నన్ను చేయమని చెప్పలేదు. దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకెళ్ళవాలి అని కోర్టు అనుమతిస్తే అది అప్పుడు పరిస్థితులు కాబట్టి అప్పుడు ఎట్లా ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాం. అంటే ఫైనల్గా చెప్తున్నా, క్వశ్చన్ అడుగుతున్నా, మీరు నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? నీకు ఏం కావాలి ప్రభుత్వం? నాకు ఆర్థిక పరిస్థితులు అంటే ఇప్పుడు నా పరిస్థితి, నాకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే నా శరీరం ఈ హార్డ్ వర్క్ సహకరించదండి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి కోర్టు ఏమైతే జడ్జిమెంట్ ఇచ్చిందో మరి నాకు 1,00,000 రూపాయలు కోర్టు ఖర్చుల కింద ఇవ్వమంది. ఇంకేమన్నా నష్టపరిహారం కావాలంటే కోర్టుకి మా దగ్గరకు వస్తే మేము దాన్ని బట్టి చేస్తామని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మరలా మేము
ఈ నష్టపరిహారం గురించి కోర్టుకి వెళ్ళకోకుండా వద్దు మేమే చేస్తాం అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే మేము వెళ్ళాం. కోర్టు మటుకి అది అనౌన్స్ చేయకపోతే మరి లాయర్ గారు ఉన్నారు, అలా దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఓకే, ఇది సత్యం బాబుతో ఎక్స్లోజ్ ఇంటర్వ్యూ. అంటే అతను చెప్తున్నట్లుగా హైకోర్టు నాకు నిర్దోషిగా ప్రకటించింది, తిరిగి రీఇన్వెస్టిగేషన్ చేసిన దానికి పూర్తిగా సహకరిస్తా. తర్వాత తన పేరు వస్తుందా వేరే వాళ్ళ పేరు వస్తుందా అప్పటి పరిస్థితి ప్రభావం, అప్పటి పరిస్థితులు బట్టి తన ఏ విధంగా స్పందించాలన్నది అని ఆలోచిస్తా అంటున్నాడు. కానీ ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, కింద కోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు తన పెదాలపై చిరునవ్వు ఉందో రేపు ఉదయం నెక్స్ట్ మూమెంట్లో కూడా తనపై ఒకవేళ అదే విధంగా జడ్జిమెంట్ వచ్చినా తన పెదాలపై చిరునవ్వు అదే విధంగా ఉంటుంది, కానీ ఎక్కడ భయపడేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న ఖైదీలు ఎవరు ఉన్నారు, అన్యాయంగా పోలీసుల చేతుల్లో చిక్కుకుపోయిన వాళ్ళందరి కోసం పోరాటం చేస్తాను, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తానని చెప్తున్నాడు. ఇది ఈ వారం ఐ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.